Hi friends, how are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I'm going to teach Python list slicing. What is list slicing in Python? ఇక్కడ చూడండి friends. Python list slicing is a technique to access a subpart of your list. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఈ యొక్క లిస్ట్ లో మనం ఒక సబ్ పార్ట్ ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఈ యొక్క స్లైసింగ్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ యొక్క స్లైసింగ్ అనే టెక్నిక్ తో మనం యూస్ చేసుకొని మనం సబ్ పార్ట్ ని అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా మనం యొక్క సబ్ పార్ట్ ని యాక్సెస్ చేసుకుంటామంటే త్రూ స్లైస్ ఆపరేటర్. స్లైస్ ఆపరేటర్ ఎలా డినోట్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక స్క్వేర్ బ్రాకెట్స్ లో మనకి కోలన్ ఉంది కదా, ఇలా అయితే మనం స్లైస్ ఆపరేటర్ డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సింటాక్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, వేరియబుల్ నేమ్ ఇస్తాము అండ్ మనకి స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఇలా ఇస్తాము. ఇచ్చిన తర్వాత మనకి 3 పారామీటర్స్ అయితే మనం పాస్ చేయాలి. ఇక్కడ చూసారా, మనకి స్టార్ట్ పారామీటర్ ఉంటుంది, స్టాప్ పారామీటర్ అండ్ స్టెప్ పారామీటర్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క పారామీటర్ కి మనం అయితే సపరేట్ గా కోలన్ అయితే ఇస్తాం, కోలన్ తో సపరేట్ అవుతుంది. ఇక స్లైస్ ఆపరేటర్ లో ఏంది, మనం ఓన్లీ ఇంటీజర్స్ నే పాస్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడైతే మనకి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, స్టార్టింగ్ పారామీటర్ ఏంది, స్టార్ట్ పారామీటర్ మనకి 0 తో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ స్టాప్ పారామీటర్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద లిస్ట్, మనకి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అయితే మనకి అవుతుంది, అంటే మనకి కావాలనుకున్నప్పుడు అక్కడ దాకా అయితే స్టాప్ అవుతుంది. అండ్ స్టెప్ పారామీటర్ ఏంటంటే మనకేంది, ఒక డిఫాల్ట్ గా అయితే 1 ఉంటుంది, నీకు స్కిప్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క స్టెప్ పారామీటర్ అయితే మనం యూజ్ చేస్తాం. అలానే మనకి 2 స్లైసింగ్స్ ఉన్నాయి ఈ యొక్క పైథాన్ లో. ఫస్ట్ వన్ వచ్చేసరికి పాజిటివ్ లిస్ట్ స్లైసింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నెగటివ్ లిస్ట్ స్లైసింగ్. మూవ్ టు ఫస్ట్ వన్, పాజిటివ్ లిస్ట్ స్లైసింగ్. లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడిఎల్ఈ షెల్. మనకైతే ఐడిఎల్ఈ షెల్ అనేది ఓపెన్ అయింది. మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఒక వేరియబుల్ అయితే నేను తీసుకుంటున్నాను. ఈ యొక్క వేరియబుల్ ఏంటంటే ఎల్ అనే వేరియబుల్ తీసుకొని లిస్ట్ అయితే ఇస్తున్నాను. ఈ యొక్క లిస్ట్ లో నేను వాల్యూస్ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను, అంటే ఎలిమెంట్స్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. 10, 20, 30, 40, 50, 60, 70. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకైతే లిస్ట్ క్రియేట్ అయింది. లిస్ట్ లో ఒక అంటే వేరియబుల్ కి అసైన్ చేసాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏంది, స్లైసింగ్ ఏంది, ఒక పార్ట్ ని మనం రిట్రీవ్ చేసుకుంటాం, అంటే సబ్ పార్ట్ ని మనం యాక్సెస్ చేసుకుంటాం లిస్ట్ లో. దాన్నే మనం స్లైసింగ్ అని చెప్పుకున్నాం కదా. మనకి స్లైస్ ఆపరేటర్ ఉంది కదా, ఇక స్లైస్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో మనం స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చేసేయండి, సింటాక్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కోలన్ ఎంటర్ క్లిక్ చేయండి. ఇది ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకైతే వచ్చేసింది. ఎలా వర్క్ అయిందంటే ఏంటంటే మనకు స్టార్టింగ్ పారామీటర్ ఏమి ఇవ్వలేదు, మధ్యలో స్టాప్ పారామీటర్ ఏమి ఇవ్వలేదు అండ్ స్టెప్ పారామీటర్ కూడా ఏమి ఇవ్వలేదు. అందుకని మనకి లిస్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక పారామీటర్ అయితే నేను పాస్ చేస్తున్నాను. లిస్ట్ ఇచ్చేసిన తర్వాత 0 కోలన్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకి ఇలా అయితే వస్తుంది. ఎందుకు, నాకు ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే మనకి 10, 20, 30, 40, 50 ఎండ్ ఆఫ్ ద లిస్ట్ మనకి ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో అదైతే మనకి ప్రింట్ అయింది. ఇప్పుడు నేను 2 పారామీటర్స్ అయితే నేను పాస్ చేస్తాను. 0:7 ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, నాకు 0 తో ఇండెక్స్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అనేది కూడా మనకు వచ్చింది. ఎందుకు ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వచ్చేసిందంటే మనకి స్టార్టింగ్ పారామీటర్ 0 ఉంది కదా, ఆ లిస్ట్ ఇండెక్స్ మనకి 0 తో స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ పారామీటర్ తీసుకున్నాము, మనం స్టాప్ పారామీటర్ అంటే ఎక్కడ దాకా స్టాప్ అవ్వాలో మనము ఆ స్టాప్ పారామీటర్ అంటే 2 పారామీటర్స్ అయితే మనం తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 3 పారామీటర్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, లిస్ట్ ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క లిస్ట్ లో నేను ఏం చేస్తానంటే 0 తో మనకి స్టార్ట్ అయింది కదా, 0:7. ఇప్పుడు నేను ఏం చేస్తాను 2. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకేమొచ్చినాయి 10, 30, 50, 70. ఇప్పుడు నాకు ఇవి ఎలా వచ్చినాయి అంటే నేను స్టార్టింగ్ పారామీటర్ ఏంది 0 తో ఇచ్చేసాను, 0 అనేది ఇచ్చేసాను. అండ్ 7 ఏంది ఎండ్ ఆఫ్ ద లిస్ట్, అంటే ఎక్కడ దాకా స్టాప్ అవ్వాలో అది ఇచ్చేసాను. అండ్ 2 ఏంటంటే అంటే స్టెప్ పారామీటర్. స్టెప్ పారామీటర్ ఎలా వర్క్ అవుతుందంటే 2 - 1 అంటే 1 అంటే స్కిప్ అవుతుంది. ఇక్కడ చూసారా,
10 1 2 1 2 1 2 1 అంటే 1 1 అనేది మనకి స్కిప్ అయ్యి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి మనమైతే ప్రింట్ చేసుకుంటాం ఈ యొక్క లిస్ట్ లో. మీకు ఈజీగా అర్థం అవ్వాలని వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. నేను బి అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క వేరియబుల్లో నేను ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఒక ఎలిమెంట్స్ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను. చూడండి 1. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లిస్ట్ అనేది మనకి క్రియేట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క లిస్ట్ లో నాకు 1 2 3 4 ఈ యొక్క ఎలిమెంట్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి. అలాంటి టైంలో నేనేం చేస్తానంటే 3 పారామీటర్స్ అయితే యూజ్ చేసుకొని నేను చేస్తాను. ఇప్పుడు చూడండి బి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసిన తర్వాత 0:7:2 ఎంటర్ చేయండి. యా మనకి చూసారా 1 2 3 4 ఈ యొక్క ఎలిమెంట్స్ అనేవి నేను గెట్ చేసుకున్నాను. చూసారా ఎలా చేసుకున్నానంటే ఇండెక్స్ స్టార్ట్ అయింది ఏంది మనకి 0తో స్టార్ట్ అయింది అండ్ మనకి ఎండ్ అయింది ఏంది 0 1 2 3 4 5 6 7 7 తోటి మనకైతే ఎండ్ అయింది అండ్ 2 అంటే స్టెప్ పారామీటర్ 2 ఇచ్చాను కదా అంటే 2 - 1 అంటే 1 1 అనేది మనకి స్కిప్ అయ్యి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి మనకి ప్రింట్ అయింది. యా చూసారా ప్రింట్ అయింది. ఇలా కూడా మనం అయితే ప్రింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బి ఇచ్చేసిన తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ లో ::2 ఇప్పుడు ఎంటర్ చేయండి. యా మనకి 1 2 3 4 ఇలా అయితే వస్తుంది. ఎందుకు ఇలా వస్తుందంటే మనం స్టార్టింగ్ పారామీటర్ ఏమి ఇవ్వలేదు, ఎండింగ్ పారామీటర్ ఏమి ఇవ్వలేదు, కానీ థర్డ్ పారామీటర్ అయితే మనం ఇచ్చాం చూసారా 2 అని ఇచ్చాం. అంటే బి యొక్క వేరియబుల్ లిస్ట్ ఉంది కదా ఈ యొక్క లిస్ట్ లో ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది స్కిప్ అంటే సెకండ్ అనేది స్కిప్ అయ్యి మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి మనకి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్ నాకు ABCD ఇవి నాకు కావాలి. అలాంటి టైంలో బి అనే వేరియబుల్ ఇచ్చేసి ఈ యొక్క వేరియబుల్లో నేనేం చేస్తానంటే 1::2 ఎంటర్ చేయండి. యా మనకైతే ABCD వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేశాను మనకి ఏ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇండెక్స్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయింది అండ్ ఎండ్ అయింది ఎక్కడ దాకా మనం ఎండ్ ఏమి ఇవ్వలేదు అంటే స్టాప్ పారామీటర్ ఏం పాస్ చేయలేదు. ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అయితే మనకు వస్తుంది అండ్ స్టెప్ అవ్వాల్సింది ఏంది 2 అని ఇచ్చాం 2 - 1 అంటే 1 1 అనేది ఏ ప్రింట్ అయ్యి 2 అనేది స్కిప్ అవుతుంది, బి ప్రింట్ అయ్యి 3 అనేది స్కిప్ అవుతుంది, సి ప్రింట్ అయ్యి 4 అనేది మనకి స్కిప్ అయ్యి డి అనేది ప్రింట్ అవుతుంది. మనకి అవుట్పుట్ ఏమొచ్చింది ABCD ఇలా అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బి ఇచ్చేసిన తర్వాత 1:8:2 ఎంటర్ క్లిక్ చేయండి. యా చూసారా మనకి ABCD ఇలా కూడా మనకైతే వచ్చేసింది. ఇది ఎలా వర్క్ అయిందంటే ఇక్కడ చూసారా ఇండెక్స్ అనేది మనకి స్టార్ట్ పారామీటర్ అనేది 1 అయితే ఇచ్చేసింది. అంటే 1 అనేది ఏ అనేది 1 తో స్టార్ట్ అయింది కదా ఇండెక్స్. అలానే 8 ఏంది ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అంటే 8 - 1 అంటే 7 అలా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఏంది స్టెప్ పారామీటర్ ఏంది మన 2 అనేది స్కిప్ అవ్వాలి కదా అందుకని ABCD అని మనకి ఇలా అయితే ప్రింట్ అయ్యింది. ఈ యొక్క పాజిటివ్ స్లైసింగ్ ని మనం యూజ్ చేసుకొని ఒక సబ్ పార్ట్ ని అయితే మనమైతే రిట్రీవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్ నెగటివ్ లిస్ట్ స్లైసింగ్. ఇక నెగటివ్ లిస్ట్ స్లైసింగ్ ఎలా వర్క్ అవుతుందంటే ఫ్రెండ్స్ నేను మీకు ఈజీగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకోండి, కే అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇక వేరియబుల్లో నేనేం చేస్తానంటే ఎలిమెంట్స్ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ యా ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ నేను ఒక లిస్ట్ అయితే ఇచ్చేసాను. ఇక లిస్ట్ ఏంది నెగటివ్ లిస్ట్ స్లైసింగ్ కదా మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నెగటివ్ లిస్ట్ స్లైసింగ్ -1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 3 అని చూసారా -1 -2 -3 -4 -5 -6 అప్ టు సో ఆన్ ఎక్కడ దాకా ఉందో లిస్ట్ అక్కడ దాకా అయితే మనకి యొక్క లిస్ట్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు పైథాన్ అని ఉంది కదా ఇక పైథాన్ అనేది సబ్ పార్ట్ అనేది నాకు కావాలి. అలాంటి టైంలో నేనేం చూస్ చేస్తానంటే కే వేరియబుల్ తీసుకొని ఇక ఇండెక్స్ ఏంది మనకి పైథాన్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఇండెక్స్ పొజిషన్ అంటే ఎక్కడ ఉంది స్టార్టింగ్ పారామీటర్ ఏమి ఇవ్వాలంటే -9::.
కోలన్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. స్టాప్ పారామీటర్ ఏంది, మనకి ఎక్కడ దాకా అయితే స్టాప్ అవ్వాలో అది ఇవ్వాలి. ఇప్పుడు ఏంది -3 కోలన్ ఇచ్చేసిన తర్వాత మనకి స్కిప్ వాల్యూ మనమే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, నాకు నెగటివ్ లిస్ట్ స్లైసింగ్ లో పైథాన్ అనే సబ్ పార్ట్ కావాలి. ఇక పైథాన్ అనే సబ్ పార్ట్ అనేది నాకు ప్రింట్ అయింది. ఇక్కడ చూసారా, ఫస్ట్ వన్ ఏంది, -9 అంటే ఏంది స్టార్టింగ్ పారామీటర్, -3 అంటే ఏంది ఎండింగ్ పారామీటర్. ఇక్కడైతే ఇలా చేసుకున్నాను. కాదు, నాకు ఈ యొక్క లిస్ట్ లో ఓన్లీ పైథాన్ దగ్గర నుంచి ఎంటైర్ లిస్ట్ అనేది కావాలి. అలాంటి టైంలో నేను ఏం యూజ్ చేస్తానంటే కే ఇచ్చేసి వేరియబుల్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కే ఉంది కదా ఫ్రెండ్స్, ఇక -9 ఇచ్చేసిన తర్వాత కోలన్ ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా, మనకి పైథాన్ అని ఉంది కదా. ఇక పైథాన్ తర్వాత ఎంటైర్ ఏముందో అది మొత్తం మనకైతే ప్రింట్ అయింది ఈ యొక్క నెగటివ్ స్లైసింగ్ లో. అలానే నాకు ఈ యొక్క లిస్ట్ అంటే ఈ యొక్క లిస్ట్ ఉంది కదా, ఇది మొత్తం నాకు రివర్స్ అవ్వాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కే ఇచ్చేసి ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ లో కోలన్ -1. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మనకి పైథాన్ అనేది ఏంది లాస్ట్ 3.1.4 NOHT అనేది మొత్తం మనకి ఇలా అయితే మనకి నెగిటివ్ అయింది, అంటే నెగిటివ్ స్లైసింగ్ అయితే మనకి అయింది ఫ్రెండ్స్. ఇలా అయితే మనం పాజిటివ్ లిస్ట్ స్లైసింగ్ అండ్ నెగిటివ్ లిస్ట్ స్లైసింగ్ అయితే మనం యూజ్ చేసుకొని ఒక సబ్ పార్ట్ ని మనం యాక్సెస్ చేసుకుంటాం ఫ్రెండ్స్ లిస్ట్ లో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, మనం నేర్చుకోవాల్సింది ఈ యొక్క లిస్ట్ లో ఫ్రెండ్స్. నేను ఇచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.